ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత మీడియాలో అంతా కూడా వచ్చింది. తర్వాత ఈ శివశంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా వేశారా నీకు ఫోన్? ఎవరేం చేయలేదు సార్. ఎవరేం చేయలేదు. సో ఆ మధ్యలో ఎవరితో ఏం మాట్లాడలేదు? ఎవరితో ఏం మాట్లాడలేదు. ఓన్లీ ఇట్లా జరిగింది, ఆ శివశంకర్ చనిపోయినాడు అనే విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకన్నా చెప్పావా? చెప్పలేదు సార్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత హెచ్చర్ ఎక్కి డైరెక్ట్గా డోన్కి వెళ్ళిపోయినా. ఆ నుంచి బస్సు ఎక్కి ఊరికి వెళ్ళిపోయినా. సో మీ నాన్న ఏం అడగలేదా నీ దెబ్బలు తగిలినది అన్నీ చూసి? తాకలేదు, ఎవరేం అడగలేదు. సో అక్కడ నుంచి సో పెళ్ళికి వెళ్ళాలనుకున్నావు కదా, మీ ఫ్రెండ్ పెళ్ళికి అటెండ్ అయ్యావా? పోయినా. పెళ్ళికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి వచ్చి పడుకున్నా. పెళ్ళి అయిపోతుంది. పోలీసులు ఎన్ని గంటలకు వచ్చి నిన్ను అదుపులోకి తీసుకున్నారు? 10 గంటలకి, నైట్ 10 గంటలకి. సో ఏం అడిగారు వాళ్ళు, ఏం చెప్పావు? అదే సార్, ఇప్పుడు ఏం జరిగిన విషయం మొత్తం చెప్పేసిన. ఇది జరిగిన విషయం సార్ అన్న. సరే ధర బండి తీసుకుని వచ్చినారు. నీ కళ్ళ ముందే మీ ఫ్రెండ్ చనిపోయారు కదా, ఏమనిపించింది? బాధలేసింది సార్. ఒకటి, మీ ఫ్రెండ్ చనిపోయిన కొద్దిసేపటికే బస్సు కూడా ఫైర్ అయ్యి 19 మంది సజీవదని బొగ్గైపోయినారు. నువ్వు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో దానిలో చూసింటావు. ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాధలేసింది. పోలీసులో విచారణ జరిగింది కదా, సో పోలీసులో విచారణ తర్వాత నీకు మళ్ళీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినారు సార్. చూపించినారు, మంచిగానే ఉంది ఇప్పుడైతే. తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ శివశంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా నీతో మాట్లాడినారా? ఎవరేం మాట్లాడలేదు సార్. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో బంధువులతో కానీ మాట్లాడడం లేదు? మాట్లాడలేదు. వాళ్ళేమో రకరకాలుగా నీ గురించి అనుకుంటున్నారు. నువ్వు మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మనేమో మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్ గురించి రకరకాలుగా చెప్తున్నారు. ఓవరాల్గా ఏం జరిగింది అనేది నీవే దానికి ప్రత్యక్ష సాక్షి. ఏం చెప్తావు రెండు కుటుంబాలకి? నా వల్ల ఏం జరగలేదు సార్. అది ఆ టైం బ్యాడ్గా ఉంది అంతే. ఆ రోజు బ్యాడ్గా ఉంది. పోయి కింద పడడం వల్ల స్పాట్లో చనిపోయినాడు. పోలీసు విచారణప్పుడు డ్రైవర్ని కూడా తీసుకున్నారు. మాట్లాడావా అతనితో? మాట్లాడినా. ఏమన్నాడు? నీ వల్ల ఇట్లా జరిగింది కదా అంటే, నానేం చేయలేదు అంకుల్, కావాల్సిన ఎవరేం చేయలేదు, మీరు కొద్దిగా స్లో వచ్చింటే అయిపోతుండే అని చెప్పిన సార్. అంటే ఏమన్నాడు అతను? ఇంకా ఏమనలేదు సార్ నాతోటి. స్టేషన్కి తీసుకుపోయారు నైట్ సబ్జెక్ట్కి. సో మీరిద్దరు ఎదురుపడినారు, మాట్లాడినారు. అయితే ఈ విషయం గురించి చర్చించుకున్నారు. ఇప్పుడు నువ్వు ఆ నుండి గమనిస్తున్నావు కదా, ఆ డ్రైవర్లు ఇద్దరు దిగినాక ఏమన్నా బస్సు అద్దాలు కొట్టి అందులోని ప్రయాణికులు తీసే ప్రయత్నం చేశారా? నన్ను చూడడం అయితే అలాంటివి ఏం జరగలేదు సార్. మంటలు ఆర్పడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు అంతే. నీ కళ్ళ ముందే వెళ్ళిపోయినారా? బస్సులో దిగి ప్రాణాలతో వెళ్ళిపోయినారు హాస్పిటల్కి? నేను అదంతా మొత్తం ఏం చూడలేదు సార్. సో ఆ రోజు మీ అమ్మ మాట వింటే ఇదంతా జరిగేది కాదు కదా? కాదు సార్. మీ ఫ్రెండ్ చనిపోయేవాడు కాదు, మిగతా 19 మంది బస్సులో చనిపోయేవాళ్ళు కాదు. సో మొత్తం మీద ఆ 3 ఏళ్ల నుండి శివశంకర్తో నాకు పరిచయం ఉంది. సో అతను ఫ్రెండ్గా మారారు. అతను బేల్దార్గా పనిచేశాడు. నేను హైదరాబాద్ GHMCలో డ్రైవర్గా పనిచేశాను. ఇందులో తన తప్పు ఏం లేదు. నేను వద్దన్నప్పటికీ కూడా మా ఫ్రెండ్ ఇలా ఫోర్స్ చేయడం వల్లనే ఇద్దరము వెళ్ళి ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది. అయితే తన కళ్ళ ముందే ఆ ఫ్రెండ్ శివశంకర్, అదేవిధంగా బస్సులోని 19 మంది కూడా చనిపోవడం కూడా చాలా బాధ అనిపిస్తుందని ఎర్రిస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.